దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పోయిన వారం మనము ఒక మెసేజ్ చెప్పుకున్నాము. సిలువ మీద యేసుక్రీస్తు వారు మన బలహీనతలన్నీ తీసివేశారు కదా. అయినప్పటికీ మనుషుల్లో కూడా బలహీనతలు ఉన్నాయని మనము వాక్యం ద్వారా చూసుకున్నాం. సో ఇప్పుడు అన్ని సంఘాల్లో ఎక్కువ సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది మెల్లో సిలువ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఎంతమంది బాప్టిజం తీసుకున్నారండి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని సిలువ వేశారని ఎంతమంది తెలుసు? అదేంటి పాస్టర్ గారు, ఆ మాత్రం నాకు తెలియదు అంటారా? మీకు తెలియదని కాదు, 100% తెలుసు. అయితే యేసు ప్రభు వారిని సిలువ వేశారని తెలుసు మనకందరికీ. అయితే మనలో కూడా ఉన్నటువంటి కొన్ని సిలువ వేయబడ్డాయి. కొంచెం క్లారిటీగా చెప్పను మీకు. యేసు ప్రభు వారిని సిలువ వేయబడమే కాదు, మనలో ఉన్న కొన్ని కూడా, కొన్ని అంటే అన్నీ, చాలా వరకు ఏమైనాయి? సిలువ వేయబడ్డాయి. సో యాజ్ ఏ క్రిస్టియన్గా, దేవుని బిడ్డగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనలో ఏమి సిలువ వేయబడ్డాయి అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు చాలా 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 ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ విషయం తెలియకపోతే, నీలో ఏమి సిలువ వేయబడ్డాయో ఆ గ్రహింపు లేకపోతే ఏమవుతుందంటే సేమ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాను. అర్థమవుతుందండి? మనలో ఏమి సిలువ వేయబడ్డాయి. ఇంకొకటి, యేసు ప్రభు వారిని ఇప్పుడు దాదాపు 2025 సంవత్సరాల క్రితము అప్పుడే సిలువ వేశారని మనం అనుకుంటూ ఉన్నాం కదా. కానీ ఆయనని ప్రతిరోజు కూడా సిలువ వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యంలోనే చూపిస్తాను మీకు. అర్థమవుతుందండి? మనలో ఏమి సిలువ వేయబడ్డాయి, ఆయన్ని, యేసు ప్రభు వారిని మళ్ళా ఎలాగా సిలువ వేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనలో ఏమి సిలువ వేయబడ్డాయి తెలుసుకోవాలంటే, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. దేవునికి స్తోత్రం. ఏంటంట? ప్రాచీన స్వభావం. ఒకసారి చెప్పండి అందరూ. మన ప్రాచీన స్వభావము. చదవక. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన సిలువ వేశారు కదా. ఇప్పుడు ఆ సిలువలో నీ ప్రాచీన స్వభావం కూడా ఏమైందంట? అర్థమవుతుందండి? ఆయనతో కూడా ఏమైంది? ఏమి సిలువ వేయబడింది? ప్రాచీన స్వభావము సిలువ వేయబడినది. వన్స్ నువ్వు జీసస్ని సేవియర్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత, నువ్వు మందిరానికి వస్తున్నావు, మందిరానికి వచ్చి వాక్యం వింటున్నావు, వెళ్తున్నావు. ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీలో ఏమి కనిపించకూడదు అంటే, ప్రాచీన స్వభావం అనేది అసలు కనిపించకూడదు.
ఎందుకు కనిపించకూడదు అంటే ప్రాచీన స్వభావం ఏమైంది? సిలువ వేయబడింది. సో ప్రాచీన స్వభావం మళ్ళా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, కానీ మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడలేదు. అసలు యేసు ప్రభువారిని అక్కడ ఎందుకు సిలువ వేశారంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 2వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. తర్వాత అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అయితే అక్కడ సిలువ వేసే వారికి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, అసలు దేని నిమిత్తము మరి గర్భములో జన్మించాడు, ఆ బంగారు సింహాసనం విడిచిపెట్టి సిలువ మీద ఎందుకు రిక్తుడిగా మారిపోతున్నాడు, అసలు ఆయన పర్పస్ ఏంటనేది అక్కడున్న వారికి ఎవ్వరికీ కూడా తెలవదు. సో వాళ్ళకి ఎవ్వరికీ తెలవదు కాబట్టి వారు ఏమి చేశారంట, ఆయనకి సిలువ వేశారు. కింద వర్షం చదవము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదని వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎందుకొరకు వచ్చాడో ఆ విషయం వాళ్ళకి తెలియక ఆయన ఏం చేశారంటే సిలువ వేశారు. అయితే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏం చేస్తున్నారంటండి? మరలా సిలువ వేయచ్చు. చదవండక. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత దురదృష్టకరం అండి. ఒకసారి వెలిగించబడ్డారు, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులయ్యారు, అలాగే వాక్యాన్ని వింటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చెప్పుకోవడానికి ఎలా ఉందంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. ఒకసారి వెలిగించబడ్డాం కదా. అలా వెలిగించబడిన వారే యేసు ప్రభువుకి మళ్ళా సిలువ వేస్తున్నారు.
ఒకసారి నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేయండి దయచేసి. అక్కడ 2025 సంవత్సరముల క్రితము సిలువ వేసిన వారు ఎందుకు వేశారంటే, యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము, ఈ లోకానికి ఆయనకి ఎందుకు వచ్చాడో వారికి తెలియదు. అదవుతుందండి. వారెవరికి తెలియదు కాబట్టి వారందరూ కూడా అక్కడ యేసు ప్రభు వారికి సిలువ వేశారు. వన్స్, ఒకేసారి. ఎన్నిసార్లు? ఒకేసారి యేసు ప్రభు వారికి అక్కడ సిలువ వేశారు. కానీ సంఘానికి వస్తున్నటువంటి క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు ఆల్రెడీ వెలిగించబడ్డారు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ఎందుకు రక్తం చిందించాడో తెలుసు, ఆయన ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడో తెలుసు, ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడో తెలుసు, ఆయన రక్తంలోనే పాప క్షమాపణ ఉందని తెలుసు, ఆయన ద్వారానే పరలోకం పోతామని తెలుసు. అన్నీ తెలిసి ఏం చేస్తున్నామంటే మరలా 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 ఆయనను సిలువ వేస్తున్నాం. వారు తెలియక ఒకసారి వేశారు, తెలిసి ఏం చేస్తున్నారంటే, ఎలా వేస్తున్నారంట? బాహాటముగా. ఎలా అండి? బాహాటముగా. ఎలాగంట? అవమానపరుస్తున్నామంటే. బాహాటంగా ఎవరిని అవమానపరుస్తున్నాము? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును అవమానపరుస్తున్నాం. మీరు అనొచ్చు, లేదు బ్రదర్, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. హల్లెలూయా. ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాం. మెమోరియల్ సర్వీస్లో వాక్యం చెప్పాము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఏంటని అక్కడ సాక్ష్యం చెప్పి, రాకడ గురించి చెప్పి, ఆయన మరణ పునరుద్ధానం గురించి అన్నీ చెప్పాము. అక్కడ అనేక మంది అన్యజనులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ చెప్పిన వాక్యానికి విని కనెక్ట్ అయ్యారు. వచ్చి వాళ్ళు రియలైజ్ అయ్యారు, నిజంగా అవునా, యేసు ప్రభు మా కొరకు ఆయన మరణించాడు, ఆయన నమ్ముకుంటే మళ్ళా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? అక్కడ అందరూ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. వచ్చి చెప్పారు, చాలా సంతోషపడ్డాం. సర్వీస్ అయిపోయింది, మెమోరియల్ సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడున్న అన్య జనులతో పాటు కలిపి ఎవరైతే ఈ మెమోరియల్ సర్వీస్ పెట్టారో వాళ్ళు వీళ్ళు కూర్చుని మనతో ఉన్నారు. అక్కడ అర్థమవుతుందండి. అప్పుడు దాకా చెప్పామేమని? యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించారు, ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డారు, ఆయన నమ్ముకుంటే నువ్వు పరలోకం వెళ్తావు, పాపాలు క్షమించి పడతాయని ఆయన సిలువ గురించి ప్రకటించాము. మేము ప్రకటించి వచ్చాయి, కానీ వాళ్ళు యేసు ప్రభు వారికి మళ్ళా 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 బాహాటంగా అక్కడ ఏం చేశారు? సిలువ. ఇదేనండి సిలువ ఏమంటే. అక్కడ అనేక మంది ఆత్మలు ముందుకు వచ్చాయి. నువ్వు వాళ్ళతో పాటు కూర్చుని చికెన్ జాయింట్లు పెట్టుకుని, మటన్ జాయింట్లు పెట్టుకుని నువ్వు మందు తాగి వాళ్ళతో పాటు భుజం రాసుకుంటే వాళ్ళు వస్తారు దేవుడి దగ్గరికి. ఇది కదా యేసు ప్రభు వారికి మళ్ళా మళ్ళా సిలువేయడం అంటే. ఇది అవమానం కదా? అవును కదండి. ఒకసారి వెలిగించబడ్డావు, ఒకసారి నీవు వెలిగించబడిన తర్వాత నీకున్నటువంటి పని ఏంటంటే, ఇప్పుడు చూడండి, క్రిస్మస్కి ప్రోగ్రామ్ చేస్తారు, నైట్ ఒక క్యాండిల్ వెలిగించి ఏం చేస్తాము? ఆల్నైటా ఏంటది? ఫార్చునేట్కి ఏం చేస్తాము? మనం వెలిగించి నీవు అంటే దాని అర్థం ఏంటి? మనం పక్క వాళ్ళని వెలిగించాలని. పక్క వాళ్ళని మనం వెలిగించాల్సింది పోయి వాళ్ళని ఆర్పేస్తున్నాము, మనము కూడా ఆరిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా బాధ అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే బై బర్త్ క్రిస్టియన్ కాదు నేను, జెంటైల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అన్ని జనుల కుటుంబం నుంచి వచ్చాను, భారతదేశంలో టెంపుల్స్ అన్నీ తిరిగాను, దాదాపు 10 సార్లు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చాను నేను. అవన్నీ కూడా చేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు అని చెప్పి ఆయన ఒకసారి చేయి పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏది కూడా నేను టచ్ చేయలేదు. అర్థమవుతుందండి? నా గురించి తెలిసిన వాళ్ళు, నా ముందు చరిత్ర తెలిసిన వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు, అసలు ఏంటి మనిషి అర్థం కాదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇవన్నీ చూసి ఏమవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ సమస్య, ఓల్డ్ నేచర్ అలాగే కంటిన్యూ అవుతా ఉంది. బర్త్డే పిలిచారు, బర్త్డేకి వెళ్ళాం, అది కూడా నైటే. చాలా గ్రాండ్గా చేశారు, మంచి వాక్యం చెప్పాము. అక్కడ దాదాపు 100 మంది దాకా వచ్చారు. ఆ వాక్యం చెప్పిన తర్వాత చాలామంది రియలైజ్ అయ్యి వచ్చి కలిసి చాలా సంతోషపడ్డారు. బ్రదర్ యేసు ప్రభు గురించి మేము ఎప్పుడు వెళ్ళని విషయాలు మాకు తెలియజేశారు, మీ సాక్ష్యం చెప్పారు, చాలా మంచిగా అనిపించింది మాకు, మేము కూడా వస్తామని చాలా వాళ్ళు ముందుకు వచ్చారు. భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఏం పెట్టారు తెలుసా? సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. ఇలా మంచి పాటలు పెట్టారు. అప్పుడు దాకా స్పిరిట్లు ఏం చేశారంటే మంచిగా తన్మయంగా ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది తెలుసా? మొత్తం మార్చేసి ఏం పెట్టారంటే ఇక మామూలుగా సౌండ్ మామూలు రావట్లేదు. ఇంకా అది అర్థమవుతుందండి? భయంకరమైనటువంటి ఆ సినిమాలో లాస్ట్లో వచ్చే ఆ పాటలు, ఇక సినిమాలు చూడడం మానేసింది కదా, అర్థం కావట్లేదు. ఏవే పాటలు ఉంటాయి, డ్యాన్స్ పాటలు, ఆ పాట పెట్టి దేవుడి పాటలేమో స్లోగా పెట్టారు. ఈ పాటలో డీజే పెట్టి ఫుల్ వేసుకుని ఏం చేసి తెలుసా? ఎవరైతే బర్త్డే చేశారో వాళ్ళు, వచ్చిన అన్ని జనులు, ఇక పిల్ల జనులు అందరూ కలిపి ఇక మామూలుగా లేదు, ఇక రభసం. అప్పుడు దాకా ఏం చెప్పామండి? అప్పుడు దాకా ఏం చెప్పాము? అమ్మా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, ఆయన ద్వారానే పరలోకం పోతాం, యేసుక్రీస్తు ప్రతి పాపము విడిపిస్తాడు, యేసు రక్తం నుంచి ప్రతి పాపము క్షమించబడుతుంది అని చెప్పాము కదా. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? చెప్పిన వాక్యం ఏమైపోయింది? అక్కడ యేసు ప్రభు వారికి ఏం చేశారండి? సిలువ వేశారండి. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎప్పుడూ ఆయనకి సిలువ వేయబడింది అనుకుంటున్నాం. కాదండి, మన క్రియలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి ఏం చేస్తున్నామంటే మనమే ఆయనకి సిలువ వేస్తున్నాము. మళ్ళా సిలువ ధ్యానాలు అని చెప్పి మనం ఉపవాసం ఉంటామన్నాం. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, ఆయనకి సిలువ వేయకుండా ఉంటే చాలు. అర్థమవుతుందండి? ఉపవాసం లేకపోయినా బలవంతంగా నేను ఉపవాసం పెట్టడు, కానీ ఆయనకి నువ్వు నీ క్రియల చేత, తలంపుల చేత, ఆలోచన చేత నువ్వు ఆయనకి సిలువ వేయకుండా ఉంటే చాలు. అలా వెళ్ళిన వారు చాలా ప్రమాదకరమని వాక్యం సెలవిస్తూ ఉంది. కింద చదవండి అక్క, కంటిన్యూషన్. అదే అక్క, బాహటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని, అలాంటి వారిని ఏంటండి మళ్ళా
అంటే ఒక అన్య జనులైనా మనం సువార్త చెప్పి మార్చవచ్చు. అర్థమవుతుందండి? ఒకసారి వెలిగించబడిన తర్వాత ఎప్పుడైతే శరీరానుసారంగా వెళ్ళిపోతాడో ఆ వ్యక్తిని తీసుకురావడము చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పిన పాయింట్ మరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏమైంది? సిలువ వేయబడింది. కాబట్టి ప్రాచీన స్వభావం అనేది నాలో కనపడకూడదు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనము కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. అవును కదండి? అలాగే మనము కూడా ఆయనతో పాటు సమాధి చేయబడి ఉన్నాం. దానికి సాదృశ్యమైన బాప్టిజం తీసుకుంటాం కదా. అవును కదా? అలాగే ఆయన ఏ రీతిగా లేచాడో మళ్ళీ మనము కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు నీటిలోంచి పైకి లేస్తాం కదా. అవునా? ఎప్పుడైతే మనము కూడా సిలువ వేయబడి ఇప్పుడు నీటి బాప్టిజం ద్వారా మనము పైకి లేచామో, పైకి లేచినప్పుడు నువ్వేమైపోయావంటే ఆల్రెడీ సిలువ వేయబడ్డావు. గమనించండి. అప్పుడు దాకా నువ్వు శరీరానుసారమైన వ్యక్తివి. ఎప్పటి వరకు? యేసు రక్తంలో, నీటి బాప్టిజంలో నువ్వు దాంట్లో ముంచే వరకు నువ్వెవరు అంటే ఈ లోకానుసారమైనటువంటి శరీరానుసారమైన వ్యక్తివి. ఆల్రెడీ ఎప్పుడో దాంట్లో ముంచారో నువ్వు ఆల్రెడీ చనిపోయావు. ఆల్రెడీ చనిపోయి ఎలా లేచావంటే ఆత్మానుసారమైన వ్యక్తిగా లేచావు. ఎలా లేచావండి? ఆత్మానుసారమైన వ్యక్తిగా లేచావు. అప్పుడు నీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారా లేరా అని ఎలా తెలుస్తుందంటే, ప్రాచీన స్వభావము నిజంగా నీలో కనపడుతుందా లేదా, అది వ్యక్తిగతంగా ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. మొదటి యోహాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని స్తోత్రం. అంటే ఇవన్నీ లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉంది అంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావంటే శరీరానుసారంగానే వెళ్తున్నావు. అర్థమవుతుందండి? ప్రాచీన స్వభావం ఇంకా పోలేదు. శరీరాశ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? శరీరం ఎన్నో అడుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే సప్లై చేస్తాం కదా. తర్వాత
నేత్రాశ అంటే చూసిందల్లా కావాలి. అవునా? ఇప్పుడు వెళ్తూ ఉంటాం, మంచి డ్రెస్ ఏదో కనిపిస్తుంది, అక్కడ ఆగిపోతాం. అవును కదా? నీ దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని పెట్టి తీసేసుకుంటాం. అవును కదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవడంబం అంటే చూపించుకుంటాం. అంటే మెల్లో చైన్ ఉంటుంది. అవునా? ఇప్పుడు చైన్ ఉంటుంది కదా, చైన్ లోపల వేసుకోవచ్చు కదా. అర్థమవుతుందండి? ఈ చైన్ తీసి ఇట్లా వేస్తావు బయటికి. హల్లెలూయా. ఏంటది? జీవపుడంబము. లేకపోతే ఏం చేస్తా తెలుసా? ఇక్కడ బటర్స్ తీసేసేస్తారు. రెండు బటర్స్ తీసి కొంచెం ఇట్లా లేపుతాం. ఎందుకు? నీకేమేయాలి తెలుసా? సిలువ వేసేయాలి. హల్లెలూయా. ఇంకా నీకేమీ ఇవ్వలేదు, సిలువ వేయబడలేదు నీకు ఇంకా. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నావు కానీ ఎలా ఉన్నావంటే ఈ లోకానుసారముగా ఉన్నావు. ఈ క్వాలిటీస్ కనుక పనిచేస్తూ ఉంటే ఇంకా నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడలేదు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు తెలియక యేసు ప్రభు వారికి సిలువ వేశారు, మనము తెలిసి వేస్తున్నాం కదా. అయితే నీ ప్రాచీన స్వభావము గనక సిలువ వేయబడకపోతే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేసేస్తావు. ఎందుకు? ఏం పని చేస్తుంది నీకు? శరీరం పనిచేస్తుంది, నేత్రాశ పనిచేస్తుంది, లోకాశ పనిచేస్తుంది, జీవడంబము పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పని చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకసారి గల్తీయులకు రాసిన పత్రిక చూద్దాం. చాలా అద్భుతమైన మాట ఉంటుంది. 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 అక్క. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమౌనుగాక. దాని వలన చూడండి, నాకు లోకమునకు నేనును వావ్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మాట్లాడతాయండి. నాకు లోకానికి నాకు ఏమైందంట? సిలువ వేయబడింది. అంటే నాకు లోకంతో ఎటువంటి సంబంధము లేదు. అంత మాత్రమే కాదు, నేను దేని యందు అతిశయిస్తాను అంటే నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు రక్తం చిందించిన, నా కొరకు దెబ్బలు తిన్న ఆ యేసుక్రీస్తు వైపు చూసి దానిని చూసి మాత్రమే నేను అతిశయిస్తాను. నాకున్న ప్రాపర్టీని బట్టి కాదు, నాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నాకున్న తెలివిని బట్టి కాదు, నాకున్న స్టడీని బట్టి కాదు, నాకున్న హోదాని బట్టి కాదు. దేన్ని బట్టి అతిశయిస్తానంటే సిలువను బట్టి. దేవుని స్తోత్రం. చూడండి, లోకానికి నీకు సిలువ వేయబడితే నీ నోట్లోంచి కూడా ఇదే డైలాగ్ వస్తుంది. అర్థమవుతుందండి? లోకానికి నీకు సిలువ వేయబడితే నీ నోట్లోంచి కూడా సేమ్ డైలాగ్ వస్తుంది. దేవుని స్తోత్రం. ఏం డైలాగ్ తెలుసా? నాకు ఏది అవసరం లేదు, యేసై ఉంటే చాలు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నిజంగా పాడతావు, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా అని. హల్లెలూయా. అవునా? ఇక్కడ నిజంగా పాడతాం, కానీ ఆయన లేకపోయినా సరే మనం ఏం చేస్తున్నాము? యథా రాజా తథా ప్రజ. అంతే కదా. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట చదువుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. దేవుని స్తోత్రం. ఎవరి వైపు అంట? యేసు అంటే సిలువ వేయబడిన యేసు వైపు చూచుచు. చూడక మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. మన ముందు ఏముంది? ఇప్పుడు మన ముందు ఏముందంటే పరుగు పందెం ఉంది. ఏముంది? పరుగు పందెం. క్రిస్టియన్ లైఫ్లో ఈ పరుగు పందెంలో ఎలా పరిగెట్టాలంటే ఓపికతో పరిగెట్టాల. ఎందుకు ఓపికతో పరిగెట్టాలంటే ఈ లోకంలో అనేక మంది మనల్ని అనేక రకాలుగా అవమానిస్తారు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవును కదా? ఇప్పుడు నన్నే చూసుకుంటే మా వాళ్ళందరూ ఏమంటారంటే వీడు దిగిపోయాడు అంటారు. అందరూ ఏమంటారు? దిగిపోయాడు. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే దిగిపోలేదు, పైకి లేచానంటా నేను. దేవుని స్తోత్రం. ఆల్రెడీ నేను దిగిపోయినటువంటి నేను పైకి లేచాను, మిమ్మల్ని కూడా పైకి లేపుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ప్రాచీన స్వభావము ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నవాడు ప్రాచీన స్వభావం నుండి లావుగా ఉంటే పరిగెట్టుకెళ్తాడా? ఏమా? పరుగు పందెంలో లావుగా ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? పరిగెట్టలేడు. అదేం చేస్తాడు? ఆ ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావానికి ఫిట్గా అవుతాడు. అవును కదా? ఫిట్గా అయ్యి మంచి బాగా అయిన తర్వాత పరిగెట్టినప్పుడు బహుమానము పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేశాడంటే నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు అంట ప్రతి అవమానాన్ని, ప్రతి నిందలను ఆయన సిలువ మీద భరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతులకి మేకులు వేశారు కదా, చేతులకి మేకులు వేశారు కదా. ఈ చేతులకి ఎందుకు మేకులు వేశారంటే మన చేతులతో ఏం చేసామంటే పాపము చేసినందుకు, చేతులతో పాపం చేసినందుకు చేతులకి మేకులు వేశారు. అలాగే మన చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలను బట్టి నెత్తి మీద ఏం పెట్టారు? మొల్ల కిరీటం పెట్టారు. మనం నడిచిన పాపిష్టి నడక, ఆ నడకను బట్టి ఏం చేశారు? మేకులు కొట్టారు. ఇలా మనం సిలువలో చూసుకుంటే మన ప్రాచీన స్వభావాన్ని బట్టే ఏం జరిగిందంటే ఆయన సిలువ మీద పాపిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనలో ఏదైనా ప్రాచీన స్వభావం ఒకవేళ ఉండి మరలా మనము యేసు ప్రభు వారికి ఏమన్నా బాహాటంగా మనము సిలువ వేస్తున్నామా, ఆయన్ని అవమానపరుస్తున్నామా అనుకోవచ్చు. మనలో ఏమీ లేదనుకుంటాం. ఒక చర్చికి వెళ్ళి వస్తా ఉంటే సర్వీస్ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో ఉన్నారు. ఎవరంటే విశ్వాసులు. బస్ వచ్చింది. దాదాపు 25-30 మెంబర్స్ ఉన్నారు. ఒకేసారి బస్ ఎక్కారు. వారందరూ ఒకేసారి బస్ ఎక్కి సీట్ల కొరకు ఏం చేస్తారు తెలుసా? ఒకటే ఫైటింగ్. బస్ కండక్టర్ అన్యజనుడు.
బస్సు డ్రైవరు అన్యజనుడు. వీళ్ళు సీట్ల కొరకు ఏముంటారు తెలుసు, చాలా వరస్ట్గా ఈ బస్సు నీదా, ఈ బాబుదా, ఇంక చెప్పకూడదు మనం, అర్థమవుతుందండి. అటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి. ఇదేంటి? ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మందిరంలో ఉండి ఆత్మానుసారంగా నడిచావు కదా, సడన్గా ప్రాచీన స్వభావం ఎలా బయటకు వచ్చింది? అర్థమవుతుందండి. అప్పుడు దాకా మందిరంలో ఉన్నావంటే చాలా ఆత్మీయంగా వాక్యం విన్నావు కదా, బస్సులోకి రాగానే ఏం చేస్తున్నావు? కొట్లాడుకుంటున్నావు. దేవుని స్తోత్రం. చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు ఇంతే కదా. దేవుని స్తోత్రం. ఇట్లాగే చాలా 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 సందర్భాల్లో మనకి తెలియకుండానే యేసు ప్రభు వారికి ఏం చేస్తున్నామంటే మనము మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనను బట్టి, మన క్రియలను బట్టి ఏం చేస్తున్నామంటే సిలువ వేసేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒక పెద్ద సంస్థ ఉంది, దాదాపు జీడిమెట్ల ఏరియాలో అనుకుంటా. ఆ సంస్థకి బయట దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఫండ్స్ వస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 ఇట్లా వాళ్ళందరూ తీసుకుంటారు మామూలుగా, అంటే పరిచయ నిమిత్తం. వీళ్ళు ఏం చేశారంటే పరిచయ నిమిత్తానికి ఖర్చు పెట్టాల్సిన ఆ అమౌంట్ అంతా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులంతా దాచిపెట్టుకుని కార్లు కొనుక్కోవడం మొదలెట్టారు. ఈ కారు లేనటువంటి వ్యక్తులకి ఏమైందంటే అసూయ పుట్టింది. ఏం పుట్టిందండి? అసూయ పుట్టింది. వీళ్ళు ఏం చేశారు తెలుసా? అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో డైరెక్ట్గా ఆ దేశం వెళ్ళారు. పక్కన సికింద్రాబాదు, చిక్కడపల్లి కాదండి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో ఆ దేశం వెళ్ళి, ఆ దేశంలో మనం అంటాం కదా పుల్ల పెట్టారంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశం వెళ్ళి ఒక అగ్గిపుల్ల తీసి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీగా పాపం ఫారినర్స్ నిజంగా అమాయకులండి, అమెరికన్స్ నిజంగా చాలా అమాయకులు, తొందరగా నమ్మేస్తారు అనేది. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పిన దాన్ని బట్టి ఇమ్మీడియట్లీగా ఫండ్స్ మొత్తం ఆపేశారు. అర్థమవుతుందండి. అంటే మన చేతులతో మనమే ఏం చేస్తున్నాము? ఎవరికి ద్రోహం చేస్తున్నాము? ఎవరికి ద్రోహం చేసాం మనం? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా. ఇప్పుడు ఏమైపోయిందండి మన పరిస్థితి? మన కడుపు మనమే చించుకుంటా ఉన్నాం. అర్థమవుతుందండి. పక్కన కూడా తెలుసు కదా మనకి, పక్కన ఏమవుతుంది? సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది కదా. అది అవమానకరం కాదా? మొన్న వెళ్ళిపోతూ ఉంటే చెప్పులు వాడు అంటున్నాడు, ఆడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మళ్ళీ వాళ్ళకి పడదండి, వాళ్ళ డబ్బుల కోసం కొట్టు చేస్తున్నారు వాళ్ళు. ఎంత టూ మచ్ అండి. వాళ్ళకి పడదు, డబ్బుల కోసం వాళ్ళు కొట్టు చేస్తారండి. వాళ్ళేం చెప్తారు మనకి? ఇట్లా వెళ్తూ ఉంటే చెప్పులు వాడు వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. చూడండి, మనమే యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ వేసేస్తున్నాం. ఎందుకు తెలుసా? మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది అనే సంగతి మర్చిపోతున్నాం మనం. అర్థమవుతుందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా సరే
ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు. ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు. సాతానికి మనము అవకాశము ఇవ్వకూడదు. ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఇద్దరు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కదా, ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవు, కొట్లాటలు లేవు. వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది గొడవ? సాతానికి అవకాశం ఇచ్చారు. సాతానికి అవకాశం ఇవ్వబట్టి వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. సో క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, ఒకవేళ మన ఇంట్లో ఏదైనా కొట్లాట్లు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, అది మనము రోడ్డు ఎక్కేలా చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడున్నా కూడా యేసయ్యకి అవమానము తీసుకొచ్చే బిడ్డలుగా మనము ఉండకూడదు. ఎందుకంటే మిమ్మల్ని బట్టే కదా నా నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. క్లియర్గా ఉంది. ఒకసారి వెలిగించబడిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంట? మళ్ళా సిలువ వేసేస్తున్నారు. కాబట్టి మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి ఒక్క మాట గుర్తుపెట్టుకున్నామా, మీరు ఎక్కడున్నా, ఏ జాబులో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, చుట్టాలింటి దగ్గర ఉన్నా, బంధువులింటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మాత్రమే ఉండండి. అర్థమవుతుందండి? ఏ ఎండకు ఆ గొడుగు పెట్టొద్దండి. దేవుని స్తోత్రం. మాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, చర్చికి వస్తుంది, మంచిగా వాక్యం వింటుంది, అంతా బాగానే ఉంటుంది. మళ్ళా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా బొట్లు అన్నీ పెట్టి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? దేవుడి నామానికి ఎంత అవమానకరం. చర్చికి వచ్చినప్పుడేమో బొట్టు తీసేస్తుంది, మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ రాసుకుని పూసుకుని నలుగురితో నతానీయులు అన్నట్టుగా అలాగా ఉండకూడదు. ఎక్కడున్నా కూడా మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు ఏది కూడా యేసుక్రీస్తు సిలువను అవమానపరిచేలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఎలా అయిపోయిందంటే, ఒక జోకర్ కింద, ఒక కామెడీ కింద, రకరకాల రీల్స్, షార్ట్స్. అర్థమవుతుందండి? వాళ్ళకి ఎవరిచ్చారు అవకాశము? మనమే ఇచ్చాం. నేను మొన్న చూస్తే ఒక ఆయన మెసేజ్ చెప్పమంటే మెసేజ్ అంతా జోకులే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జోక్స్ చెప్తున్నాడు ఆయన. ఒక వాక్యం తీసుకున్నాడు, మొత్తం కంప్లీట్ జోక్స్ చెప్తున్నాడు. అది ఇది అవన్నీ కట్ చేశాడు. గంట మెసేజ్ దాదాపు ఒక 20-30 రీల్స్ చేశారు దాన్ని. అర్థమవుతుందండి? నా బాధ ఏంటంటే, ఎక్కడున్నా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన లాస్ట్ కొన ఊపిరి విడిచిపెట్టే వరకు కూడా యేసయ్య నామాన్ని మాత్రమే మనము మహిమపరచాల. హల్లెలూయా. ఆయన సిలువను మనము ఘనపరిచే బిడ్డలుగా ఉండాలా. ఆయన సిలువకి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా మాత్రమే మనం ఉండాలా. ఎందుకంటే మీదంతా రాబోయే జనరేషన్, మీ బ్లడ్లో ఇది ఉండాలి, ఈ ఫైర్ ఉండాలి, ఈ ఫైర్ ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ఇంకా దేవుడి దగ్గరికి చాలా లేట్గా వచ్చా, నా ఎంగేజ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చా. ఆ విషయంలో చాలా బాధపడతాను. దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారు, ఆయన కోసం మండాలి మీరు, ఒక ఫైర్ లాగా. యోహాను చూసినప్పుడు ఏమంటాడు? ఆయన మండుచున్న ఒక దీపం అంట. నిజంగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రాచీన స్వభావము పాతి పెట్టబడి ఒక మండుచున్న అగ్నిలా ఉంటే నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. అవును కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్ ఏంటి ఈరోజు
ఈస్టర్ సందేశం సిలువ సందేశం అనుకోకండి. సిలువ ధ్యానాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాము? అవమానాలు, మన సిలువ మీద మన బలహీనతలను ఆయన తీసివేశాడు. అయినా సరే బలహీనతలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు ప్రాచీన స్వభావము ఆల్రెడీ సిలువ వేయబడింది కదా, చదువుకున్నాం కదా. ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. అయినప్పటికీ మనలో ఏముంది? ప్రాచీన స్వభావం. కాబట్టి ఇప్పుడు మనం మరొకసారి దేవుడి దగ్గర, ప్రభా నాలో ఏదైనా ప్రాచీన స్వభావం ఉంటే తీసివేయి ప్రభా అని మనం అందరం తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తి మంత్రాన్ని కొందనాలు. అయ్యా, మాలో ఇంకా ఈ ప్రాచీన స్వభావం ఉన్నా తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వారు తెలియకనే సిలువ వేశారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఒకసారి వెలిగించబడిన తర్వాత తెలిసి కూడా మళ్ళా సిలువ వేస్తున్నారు, మళ్ళా అవమానపరుస్తున్నారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. మీ లోకంలో ఉన్నాం ప్రభా. మాలో ఏ లోకాశలు ప్రభా, నేత్రాశ, శరీరాశ, జీవడమము ఏదున్నా, ఏ ప్రాచీన స్వభావం ఉన్నా కూడా ప్రభా అవన్నీ తీసివేసి నూతన స్వభావం మాకు దయచేయమని, ఎక్కడున్నా ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు మన ప్రభువులోకి వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకం ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. స్తోత్రం నాయన. మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, యేసుక్రీస్తు వారి శరీరముకు సాదృశ్యమైన ఈ రొట్టెలో మేమందరం పాల్గొంటుండగా మరొకసారి ప్రభా మీ సిలువ మరణమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ వారం అంతా నేను మీకు వ్యతిరేకంగా తండ్రి మా మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ ఏది ప్రభానైనా ఏ పాపం ఉన్న ప్రభావం మమ్మల్ని క్షమించమని ఈ రొట్టెలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 370, నన్ను ఎంతగానో ప్రేమించెను. అందరం కలిసి ఈ పాటను పాడుకుందాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపుడంబాలలో, సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక, హరి చరణీయక, పడనీయక,
చేసుకుందామండి. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ధైర్యముగా నీ కృపాసనం వద్దకు రావాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మీ కొరకు ఉన్నాడని చెప్పి మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, మీ వాక్యాన్ని బట్టి తండ్రి నాయన, మా ప్రతి పాపానికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు యేసు రక్తం ద్వారా ప్రభా మీ సన్నిధికి వస్తున్నాం. అయ్యా, మరొకసారి మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు శరీరములకు సాదృశ్యమైన ఈ రొట్టెను తీసుకుని ఉండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరం తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నా. అయ్యా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధ రక్తములకు సాదృశ్యమైన ఈ ద్రాక్షరసం తీసుకుంటుండగా మరొకసారి మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ప్రభా, ప్రతి వ్యతిరేకతను తొలగించమని, మరీ ముఖ్యంగా ప్రభా ఈరోజు వాక్యంలో మీరు సెలవిస్తున్నట్టుగా ఏ ప్రాచీన స్వభావము మాలో ఉన్న అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి మాకందరికీ నూతన స్వభావం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సత్యంబు జీవంబును